ஆழி மலை கண்ணா ஒன்று நீம் கைங்கரவேள் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி. ஆழி மலை கண்ணா ஒன்று நீம் கைங்கரவேள் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி. ஊன்றி முதல்வனொருவன் போழ்மையும் கருத்த ஊன்றி முதல்வனொருவன் போழ்மையும் கருத்த பாழ்றியந்தோளுடை பத்மநாபன் கையில் ஆழ்றி போல் மின்னி வரம்புரி போல் நின்றிதிரந்து தாழ்த்தாதே சாங்கமுதைத்த செரமலை போல் வாழ்ற உலகினில் பெயதிடாய் நாங்களும் வாழ்ற உலகினில் பெயதிடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேனோ ரெம்பாவாய் ரெம்பாவாய். గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా, నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రమునూ సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి ఆ సముద్రజలమునంతనూ నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణభూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రము వలె మెరసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి శాంఘ్యమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షించుము. గోపికలు వెనుక ఉత్తమన్ పేర్పాడి వ్రతమునకు ఉపక్రమించారు. పర్జన్యదేవుడు వర్షాదిదేవత అని పిలువగా వారి ఎదుటికి వచ్చి నిలిచి ఆజ్ఞాపించమని అడిగాడు. ఏ విధముగా వర్షింపవలనో ఆజ్ఞాపిస్తున్నారు. భగవానుని ఆజ్ఞ కంటే భాగవతాజ్ఞ సర్వదేవతలకు శిరోధార్యమే. పర్జన్యదేవుడు వర్షదేవత. ఈయన విశాలమైన హృదయం, తరుగని గాంభీర్యము కలవారు. కన్నా అన్నది కృష్ణ సంబోధనము. కన్నా అనిన నిర్వాహకుడా అని అర్థం. తమ ప్రభువు నామమును వదలక ఆలిమలై కన్నా అని వర్షదేవుని సంబోధించిరి. ఈ సంబోధనములో భగవత్ కారుణ్యరస సృష్టిని నిర్వహిస్తున్నారు. ఆచార్యులను సంబోధిస్తున్నారు. భగవంతుని కంటే ఆచార్యునిలో ఔదార్యము అధికము. భగవంతుడు కర్మానుగుణముగా ఫలమునిచ్చును. ఆచార్యుడు వారి ఆర్తినే చూసి వర్షించును గాని మంచి చెడ్డల తారతమ్యమును ఎంచలేడు. ఇదే ఆచార్యంలో ఉన్న ఔదార్యము. గోపికలు ఎదుట నిలిచిన పర్జనునితో తన ఇష్టముగా వర్షించుట కాదు, మేము చెప్పినట్లు వర్షించమన్నారు. నీవు ఈ సముద్ర జలమును తృప్తి తీరా త్రాగిన తర్వాత ఒక్కసారి గర్జించవలను. ఆచార్యుడు కూడా తాము అనుభవించినటువంటి భగవద్గుణములు పూర్ణముగా లోన నిండుటచే ఆ తృప్తితో ప్రవచనమనే గర్జన చేస్తారు. శ్రీమన్నారాయణుని చేతిలో శంఖము వలె గర్జింపవలనని, మెరుపు చక్రము యొక్క మెరుపు వలె ఉండవలనని ఆచార్యుల వద్ద ఉండి ప్రణవమును తాము వినవలనని వీరు కాంక్షించుతున్నారు. ఆచార్యులు శిష్యులకు తాను ఉపకరించుచున్నానని భావింపక తాము కొరకే తాము ఉపదేశించున్నట్లు భావింతురు. ఆచార్యుడు ఉపదేశించు అర్థములు ఆత్మలన్నిటికీ సుఖమునే కలిగించును. అట్లి వర్షమును వర్షింపవలసినదని గోపికలు మేఘుని ఆచార్యుని అర్థిస్తున్నారు. లోకుల సుఖమును చూచి మేము ఆనందించి
మార్గశీర్షవ్రత స్నానమును ఆచరింతుమని గోపికలు చెప్పారు.